అని. అదే అనేది ఇక్కడ డైవర్షన్ చెయ్యాలి అనుకున్నారు. అది ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యారు. మీరు తిరుపతి లడ్డు విషయంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడిన టైంలో వచ్చి ఈయన దాన్ని వేరే వైపుకి తీసుకెళ్ళారు. అట్లాగే ఎప్పుడైనా సరే ప్రభుత్వం డిఫెన్స్లో పడే టైంలో ఈయన వచ్చి దాన్ని జగన్ మీదకు దోసేస్తారు. అది వాళ్ళు అనుసరిస్తున్న చంద్రబాబుకి సాధారణంగా సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆయన మాట్లాడే మాటకి అంత ఇంపాక్ట్ ఉండదు. నెగిటివ్ ఇంపాక్ట్తో ఆలోచించే ఇది కూడా ఉంటుంది. కాబట్టి బాబుకి నొప్పి వచ్చినప్పుడల్లా కూడా ట్రీట్మెంట్ ఈయన ఎంఆర్ఐ స్కానింగ్ అనమాట. ఈయన దాన్ని వేరే వైపుకి తిప్పేస్తారు జబ్బులు. అది వ్యూహం అక్కడ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడుతుందా? నిన్న ఆయన మాట్లాడిన మాట, ఎన్నో ఘోరాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు, గుళ్ళు చుట్టూ వెళ్ళి పూజలు చేసి తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది బాబు గారు చేసిన వ్యాఖ్యలు. అంటే ఆయన చేయడం వల్ల వీళ్ళకేంటి ప్రాబ్లం? అంటే ఆయన వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబుకి అలవాటు. అది రెగ్యులర్గా కూడా ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేస్తారు. ఒకప్పుడు ఎన్టీ రామారావునైనా, ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ అయినా, ఒకప్పుడు చిరంజీవినైనా, ఒకప్పుడు అతని మోడీనైనా సరే ఆయన ఎవరినైతే దెబ్బ కొట్టాలనుకుంటారో వాళ్ళని చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళని గురించి అంటే ఈయన వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి ఈయన మాట్లాడేదాన్ని ఆ కోణంలో ఆలోచిస్తారు కాబట్టి అట్లాంటి